మనిషి అంతరిక్షాన్ని చూసి కలలు కనడం కొత్తేమీ కాదు కదా. చంద్రుడిపై అడుగు పెట్టాక శాస్త్రవేత్తల దృష్టి మొత్తం మార్సుపై పడింది. ఎందుకంటే అక్కడ ఒక ప్రశ్న ఎప్పటినుంచో మనసుల్ని కుదిపేస్తోంది. అదే మార్సులో అసలు నీరు ఉందా అనే సంగతి. మొదట్లో టెలిస్కోప్తో చూసినప్పుడు మార్సు ఎర్రటి ఎడారిలాగా మాత్రమే కనిపించింది. పొడి మట్టి దుమ్ముతో కప్పబడి ఉన్న గ్రహమని అంతా అనుకున్నారు. కానీ తర్వాతి దశలో మార్స్ ఆర్బిటర్ నుంచి వచ్చిన ఫోటోలు ఆశ్చర్యపరిచాయి. ఆ చిత్రాల్లో ఎండిపోయిన నది మార్గాలు, లోయలు, రాళ్ల మధ్య వంపులు స్పష్టంగా కనిపించాయి. ఇవి ఒకప్పుడు నీరు ప్రవహించిందనే సాక్ష్యాలుగా భావించారు. 2015లో నాసా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మార్సులో వేసవికాలంలో కొంత నీరు ప్రవహిస్తుందని వారు ఆధారాలతో చెప్పారు. మట్టిలో ఉండే ఉప్పు, మంచు కరుగుతూ రాళ్ల మీద చిన్న చిన్న చారలు ఏర్పడతాయి. మనకు కనిపించేది ఒక రహస్య ప్రవాహంలా ఉంటుంది. దీని వారు రికరింగ్ స్లోప్ లైన్ అని పిలిచారు. అంతేకాదు 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనలో మరో పెద్ద బాంబ్ షెల్ పడింది. మార్స్ దక్షిణ ధ్రువం క్రింద ఒక పెద్ద భూగర్భ సరస్సు ఉందని రాడార్ డేటా చూపించింది. సుమారు 20 కిలోమీటర్ల పొడవుతో ఆ సరస్సు మంచు కింద దాగి ఉందని అంచనా వేశారు. దీనర్థం మార్సు పూర్తిగా పొడి ఎడారి కాదన్నమాట. అయితే మార్సులో వాతావరణం చాలా పలుచుగా ఉంటుంది. భూమిలోని వాతావరణ ఒత్తిడి కన్నా 100 రెట్లు తక్కువ. అందుకే నీరు ద్రవ రూపంలో ఎక్కువసేపు నిలబడదు. కాసేపట్లో ఆవిరైపోతుంది లేదా మంచులాగా గడ్డగట్టిపోతుంది. ఇంకా అక్కడి ఉష్ణోగ్రతలైతే -60, -100 డిగ్రీస్ వరకు పడిపోతూ ఉంటాయి. అయినా సరే ఈ చిన్న చిన్న ఆధారాలు శాస్త్రవేత్తలకు పెద్ద ఆశను కలిగిస్తున్నాయి. నీరంటే జీవానికి పునాది. ఆ నీరు ఉంటేనే సూక్ష్మజీవులైనా బతికి ఉండొచ్చు. ఒకప్పుడు మార్స్లో సరస్సులు, నదులు ఉండి ఉంటే అక్కడ జీవం ఉన్న అవకాశాలు ఉన్నాయనే ఊహలు పెరుగుతున్నాయి. ఇక భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనుషులు మార్స్లో కాలనీ ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. అలాంటప్పుడు అక్కడి మంచును కరిగించి తాగునీటిగా ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు ఈ ఆలోచనలపైనే తమ ప్లాన్లు చేస్తున్నారు. అందుకే అక్కడ నీరు ఉందా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం సింపుల్గా చెప్పాలంటే అవును, నీరుంది. కానీ మంచులో, భూగర్భంలో చాలా కఠినమైన పరిస్థితుల్లో దాగుంది. కానీ రేపు కొత్త మిషన్లు, కొత్త టెక్నాలజీ ఆ నీటిని బయటకు తీసుకురావచ్చు. కాబట్టి మార్స్ ఎర్రటి ఎడారి మాత్రమే కాదు, భవిష్యత్తులో మనిషి కలలకు ఓ కొత్త నిలయం కావచ్చు. ఈ రహస్యం పూర్తిగా బయటపడే రోజులు దగ్గరలోనే ఉండొచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.